చూస్తున్నారు కదా, బగ్గర్ అనుకుంటున్నారు కదా. మన భారత నిఘా అధికారులకు పట్టుబడ్డ వీడి పేరు అష్రాఫుల్ అలాం. వీడిని ఎక్కడ అరెస్ట్ చేశారంటే బెంగ్ దుబీ ఆర్మీ క్యాంప్ ఆఫ్ బగ్దోగ్రా ఇన్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో ఉన్న బగ్దారాలోని బెంగ్ దుబీ ఆర్మీ క్యాంప్ దగ్గర అరెస్ట్ చేశారు. వీడిని చూడంగానే బెగ్గర్ అనుకుంటున్నాం కదా, బెచ్చగాడు అనుకుంటున్నాం కదా. అడుగు తినేవాడు కాదు. మన దేశ రహస్యాలని, ఆంతరంగిక వ్యవహారాలని పక్క దేశానికి, బంగ్లాదేశ్కి చేరవేయటానికి సిగ్గుండాలి అదవులకి. వీళ్ళకి లిబరేట్ అవ్వటానికి సహాయం చేసింది మనం, వీళ్ళ కోసం పోరాడింది మనం, వీళ్ళ కోసం సచ్చింది మనం. మన సైన్యం చాలామంది చనిపోయారు, వీళ్ళ కోసం బందీలైంది మన సైన్యం. ఇవాళ వీళ్ళు వచ్చి మన మీద గూఢచర్యం చేస్తారు. మన వచ్చి వెస్ట్ బెంగాల్లో సూసైడ్ బాంబర్స్ని ఎక్కడ పెట్టాలి ఏంటి వీళ్ళు చెప్తారు. ఈ అష్రాఫుల్ అలాం లాంటి వాళ్ళు చాలామంది ఇంటెలిజెన్స్ ఆఫీసర్సు అటు కల్కటాలో ఉన్నారు, వెస్ట్ బెంగాల్లో 4-5 జిల్లాల్లో, ఇటు హైదరాబాద్లో కూడా ఉన్నారు. హైదరాబాద్లో అయితే ఎలా రూపంలో అంటే బెగ్గర్స్గా, లేబర్స్గా, వంటోళ్ళ మాదిరి, అలాగే చిన్న చిన్న ఈ తోపుడు బళ్ళ మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళ మాదిరి, ప్లంబర్స్ మాదిరి వీళ్ళు దిగిపోయారు ఆల్రెడీ. వాళ్ళకి అందులో ఎక్స్పర్టైజ్ ఉంటుంది. ప్లంబరింగ్, షోల్డరింగ్, వీటిలో వాళ్ళకి ఎక్స్పర్టైజ్ ఉంటుంది. అంటే మనకి ఆ మెకానిక్ల కొరత చాలా ఉంది. స్కిల్డ్ లేబర్, వాళ్ళు స్కిల్డ్. కానీ వీళ్ళు వృత్తులు నేర్చుకొని ఇక్కడికి వచ్చి చేస్తుంది ఏంటంటే భారతదేశంలో గూఢచర్యం చేస్తున్నారు. అంటే ఎక్కడెక్కడ టెర్రర్ క్యాంప్స్ నడపాలి, ఎవరెవరిని మతాలు మార్చాలి, లవ్ జిహాదీలకి కోసం మనం లవ్ జిహాదీ ప్రోగ్రాం కోసం హిందువుల అమ్మాయిల్ని ఎక్కడెక్కడి నుంచి పికప్ చేయాలి, ట్రాప్ చేయాలి, వాళ్ళని ఎత్తుకెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకొని బలవంతంగా పిల్లల్ని కని తర్వాత వాళ్ళని పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలకి ఎలా చేర్చాలి. ఎందుకంటే ఓన్లీ బహాల్పూర్ యూనివర్సిటీ ఉంది కదా, టెర్రర్ యూనివర్సిటీ, అక్కడికి పంపించే బాధ్యత కూడా పాకిస్తాన్ లేడు. ఒకటి వెల్ ఎస్టాబ్లిష్డ్. నిన్నటికి నిన్న మనం వెస్ట్ బెంగాల్లో హిందూ వాహిని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు షేర్ చేసిన వీడియో చూసాం. ఒక బంగ్లా ఇస్లామిస్ట్ ఉగ్రవాది బెంగాలీ భాషలో మాట్లాడుతూ హిందువులు ఆ గోమూత్రం తాగుతారు, ఆవు పేడ తింటారు, వీళ్ళు తాబేళ్ళు తింటారు, వీళ్ళు మహా పిరికోళ్ళు, వీళ్ళ రక్తం చూస్తే భయం, వీళ్ళని వేసేయడానికి ఒక 70 జెట్ ఫైటర్స్ అక్కర్లేదు, లేకపోతే 7 విమానాలు కూడా అక్కర్లా, నేను ఒక్కడిని చాలు సూసైడ్ బాంబర్గా వెళ్ళటానికి. ఆ సూసైడ్ బాంబర్గా వాడు వచ్చినప్పుడు వాడు ఎక్కడ వాడిని పెట్టాలనేది ఇదిగో ఈ అష్రాఫుల్ అలాం లాంటి వాళ్ళు చెప్తారు. ఇలాంటి వాడు దొరికాడు ఎక్కడ వెస్ట్ బెంగాల్లో బగ్దోగ్రా అనే ప్రాంతంలోని బెంగ్ దుబీ ఆర్మీ క్యాంప్ దగ్గర దొరికాడు. ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. వాడు నడుచుకుంటూ వస్తుంటే లోకల్ మీడియా చాలా ఆత్రంగా వాడిని సరిగ్గా నడు, కుడిపక్కనడు, స్ట్రైట్గా చూడు అంటూ చెప్తున్న మాటలు కూడా ఆ వీడియోలో వినొచ్చు. ఆ పక్కన అరెస్ట్ చేసి తీసుకెళ్తుంది మన నిఘా విభాగం అధికారి, భారత నిఘా విభాగం అధికారి. ఇప్పుడు మనకి బుద్ధి రావాలి. ఈస్ట్ బంగ్లాదేశ్ అంటే ఈస్ట్ పాకిస్తాన్, ఆ దాన్ని ఈస్ట్ పాకిస్తాన్ని లిబరేట్ చేయడం కోసం, అంటే ఇప్పుడు బంగ్లాదేశ్గా అవతరించింది కదా, లిబరేట్ కోసం మనం యుద్ధం చేసాం, మనం నిర్ణయం తీసుకున్నాం. అసలు ఆ పాకిస్తాన్తో పెట్టుకోవటమే దండగా. అలాంటిది మన సైన్యాన్ని, మన బోళ్ళంత రక్షణ వ్యయం కూడా దానికి జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత వీళ్ళు మన మీద వ్యతిరేకంగా వాళ్ళు ఇవాళ ఉగ్రవాదులతో చేతులు కలుపుతున్నారంటే వీళ్ళని ఏమనాలి? పైగా ఇస్లమైజ్ చేస్తారట, మొత్తం దేశాన్ని ఇస్లమైజ్ చేస్తారట. వాడు మాట్లాడతాడు, వాళ్ళకి జన్నత్ దొరుకుతుందట. ఏది? ఒంటికి సూసైడ్ బాంబర్స్గా తయారయ్యి కనీసం 200-300 మందిని వేసిన తర్వాత నేరుగా దేవుడు వచ్చేసి వాళ్ళని స్వర్గానికి తీసుకెళ్ళి 72 మంది కన్యలను అప్పచెప్తాడట. దేవుడికి అదొక్కటే పని. ఇలా స్వర్గానికి వెళ్ళిన వాళ్ళందరికీ 72 మంది కన్యలు లెక్కగట్టి చీటీలు రాసి వాళ్ళ పేర్లు రాసి ఇదిగో వీళ్ళందరినీ మీరు తీసుకెళ్ళండి. దేవుడి చేత అట్లాంటి తప్పుడు పనులు వీళ్ళు ఆయన చేస్తాడని చెప్పి తప్పుడు ప్రచారం అన్నమాట. దేవుడు కానీ లేకపోతే ఏ ధర్మం కానీ, ఇస్లాం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, హిందూయిజం కావచ్చు, బుద్ధిజం కావచ్చు, జైనిజం కావచ్చు, ఇలా స్వర్గాలు ఆఫర్ చేయరు వాళ్ళు. స్వర్గాలు మంచి పనులు చేస్తే ఆఫర్ ఆటోమేటిక్గా వస్తాయి. అదే ఉంటుంది ఏ మత గ్రంథంలో అయినా. ఇలా జనాల్ని చంపేసి రక్తం పారించి అండ్ చంపే ముందర బూటుకాళ్లతో వాళ్ళ ఛాతీల మీద నొక్కి వాళ్ళ పాయింట్ బ్లాంక్లో వాళ్ళని రివాల్వర్ వాళ్ళ నుదుటి మీద పెట్టి మిమ్మల్ని చంపి మీ ఆడవాళ్ళని ఉంచుకుంటామనే వాళ్ళని దేవుడేమి భుజాన వేసుకొని స్వర్గానికి తీసుకెళ్ళడు. కానీ ఈ ఫలానా డాష్ గాళ్ళు చేసేది ఏంటంటే ఇలాంటి ప్రచారమే. చూడటానికి బెచ్చగాడి మాదిరి ఉన్నాడు. కళ్ళల్లో క్రూరత్వం చూడండి, ఇంత అస్పష్టంగా ఉన్న వాడి కళ్ళల్లో క్రూరత్వం కనిపిస్తుంది. అంటే ఒక ద్వేషం. మొత్తం ప్రపంచం మొత్తాన్ని ఇస్లామిక్ ఫండమెంటలిస్టిక్ స్టేట్గా మార్చడానికి వాళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమాలు గనక గమనిస్తే మనకు తెలిసేది ఇలాంటివే. ఇప్పుడు దీంతోపాటు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకటి
మునీర్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసీం మునీర్, అలాగే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని నోబెల్ లారెట్ ప్రపంచ మేధావి మహమ్మద్ యూనస్ ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్లో కలిసి భారతదేశాన్ని కొల్లగొట్టాలి, మన పూర్వీకులు మనకు ఎలాంటి ఆటవిక సంస్కృతి నేర్పించారో మనం దాన్ని ఫాలో చేయాలి మనం దాన్ని అని అంటూ ఇక వాళ్ళు చేసుకుంటూ వస్తుంది ఏంటి, పాకిస్తాన్లో టెర్రర్ క్యాంప్స్ని ధ్వంసం చేస్తే మాకేం ప్రపంచం గొడ్డుపోయిందా, బంగ్లాదేశ్లోకి వచ్చి మేము టెర్రర్ క్యాంప్స్ నడుపుతామని చెప్పేసి బంగ్లాదేశ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు మునీర్ వీళ్ళందరినీ ఉగ్రవాదుల్ని. ట్రాన్స్ఫర్ చేస్తే అదిగో అలాంటి వాళ్ళందరూ వచ్చి ఈ క్లరిక్స్కి వీడియో ఇంతకుముందు చూశాం కదా, ఆ బెంగాలీ భాషలో మాట్లాడాడు అతను. ఆ వీడియోలో అతను ఏం మాట్లాడాడు చాలా స్పష్టంగా, హిందువుల్ని ఊచకోత కోస్తాం, హిందువుడు కాఫిర్లు విగ్రహారాధన చేసేవాడు అనేవాడు ఈ భూమి మీద ఉండకూడదు, వీళ్ళని అంత తేలిగ్గా తీసిపారేయలేం. వాడు అంత మాట్లాడితే అసలు ఏమాత్రం చెల్లించకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఇంతవరకు వాడికి సంబంధించి ఏం చర్య తీసుకుందో ఇంతవరకు తెలియదు. అది నిన్న వాడు మాట్లాడింది వెస్ట్ బెంగాల్లోనే, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాడు శరణార్థి, వాడు వచ్చి రెఫ్యూజీ, వాడు వచ్చి అలా మాట్లాడుతున్నాడంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, ఇక్కడ ఏ స్థాయిలో ఉగ్రవాదాన్ని ప్రమోట్ చేయడానికి బోత్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ కలిసి పనిచేస్తున్నాయో, వాళ్ళకి టెర్రర్ రెసిస్టెన్స్ ఇస్తున్న చైనా ఎలా పైన కూర్చొని ఎంజాయ్ చేస్తుందో. అంటే భారతదేశాన్ని అస్థిరం పాలు చేయాలి. ఇప్పటికే చుట్టుముట్టి ఉన్న అన్ని దేశాల్లో, చిన్న చితక దేశాల్లో సైనిక స్థావరాలు పెట్టుకోవటం, పోర్టులు కట్టడం ఇవన్నీ చేస్తూ వస్తున్న చైనా ఇలాంటి వాళ్ళని పంపించి ఎలాంటి విధ్వంసానికి ఉత్పాతానికి కారణం కాబోతుందో వేరే చెప్పక్కర్లా. అంటే ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం, అప్రమత్తం కావాల్సిన విషయం, అన్ఎక్స్పెక్టెడ్ కార్నర్స్ నుంచి ఉగ్రవాది జరగచ్చు అని చెప్పేసి జార్జ్ టౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ క్రిస్టినా ఫెయిర్ ఆవిడ 4-5 పుస్తకాలు రాశారు ఈ పాకిస్తాన్ ఉగ్రవాదం గురించి. ఆ ఉగ్రవాదుల తల్లులతో కూడా ఆవిడ ఇంటర్వ్యూలు చేశారు. వాళ్ళు చెప్పారట, ఆ మహాతల్లులు, మా బిడ్డని మేము ఎందుకు పంపిస్తున్నాం మా కొడుకునంటే, వాడు జన్నత్కి వెళ్తాడు, ఇక్కడ వాడు అల్లా కోసం త్యాగం చేసి జన్నత్కి వెళ్తాడు, అక్కడ అల్లా వాళ్ళని రిసీవ్ చేసుకుంటాడు, రెడ్ కార్పెట్ వేసి వాళ్ళకి ఒక 72 మంది కన్యలను ఇస్తాడు. అండ్ మేము వాళ్ళు వెళ్ళంగానే మా పేర్లు చెప్పి మాకు ఒక స్వర్గంలో ప్లేస్ రిజర్వ్ చేస్తారు, రికమెండ్ చేసి దేవుడు అంగీకరిస్తాడని. ఎంతటి మూర్ఖత్వంలోనూ ఆ ఫెనటిజంలోనూ వాళ్ళు బతుకుతున్నది పాకిస్తాన్ సమాజం అనే దానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అక్కర్లా. ఇంతకుముందే చూసాం, అక్కడ పాకిస్తాన్లో అమాయకుల్ని బలికొంటున్నారు భారత సైన్యం అని చెప్పేసి, భారత సైన్యం దాడుల వల్ల అని చెప్పి మహిళలు, బంగ్లా మహిళలు, వాళ్ళు విపరీతం గుండెల్లో వేదన నింపుకొని రోధిస్తూ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసి అరెస్ట్ అయ్యి పోలీసులు తీసుకెళ్తున్నా సరే పాకిస్తాన్లో అమాయకులను చంపుతున్న భారత సైన్యం నశించాలంటూ స్లోగన్స్. నిజంగా మాయదారి సంతంతా ఇక్కడే చేరింది, ఈ దేశంలోనే. ఈ సంతకి చీఫ్ అక్కడ మమతా బెనర్జీ గారు, ఆవిడ ఇలాంటి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఉంటారు. సో ఇలాంటప్పుడు హిందువులందరూ ఏకమైతే వచ్చే నష్టం ఏంటో మరి ప్రపంచం సమాధానం చెప్పాలి. రెండోది, ఇలాంటి ఉగ్రవాదులు ఏ నగరాల్లో ఉన్నారు? కల్కటా, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూర్. ఇప్పటివరకు తెలియదు. వీళ్ళంతా బంగ్లా ఉగ్రవాదులు. వీళ్ళ సెకండ్ జనరేషన్ అన్నమాట. ఫస్ట్ జనరేషన్లో హఫీజ్ సయీద్, మసూద్ అజార్, సయీద్ లిక్వీ, ఇంకా హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్స్గా చేసిన వాళ్ళు జావేద్ అహ్మద్ భట్, ఇలాంటి వాళ్ళందరూ. వీళ్ళు సెకండ్ జనరేషన్. అక్కడ అయిపోయినాయి టెర్రర్ క్యాంప్స్. అక్కడ ధ్వంసం చేయడం మొదలెడితే ఇక్కడ మొలకెత్తుంది. అమీబాని ఒక చోట నెక్కితే రెండో చోట పెరిగినట్టు అక్కడ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తే బంగ్లాదేశ్కి వచ్చి వీళ్ళు కుంపట్లు లిగిస్తున్నారు. అప్రమత్తం కావాలి భారతీయులు ఇలాంటి వాళ్ళ పట్ల. అండ్ డోంట్ బిలీవ్, ఇంటి ముందుకు వచ్చే వెండర్స్ని నమ్మమాకండి. ఇట్స్ నాట్ దట్ అందరూ 100 మంది అలా ఉంటారని కాదు. అందులో 90% మంది స్లీపర్ సెల్స్ ఉన్నారు హైదరాబాద్లో. అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న తోపుడు బళ్ళు పెట్టుకుంటూ, పంచర్ షాపులు పెట్టుకుంటూ జీవిస్తున్న వాళ్ళ వెనక ఇంత లోపల వాళ్ళ కడుపులో ఇంత విషయం దాగుందా అంటే ఉంది, ఎస్టాబ్లిష్ అవుతోంది. భారత ప్రభుత్వం ఛేదించే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి. అట్లీస్ట్ మమతా బెనర్జీ సహకరించకపోయినా అక్కడ అధికారులు సహకరిస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కర్నూలు, గుంటూరు, కడప, అలాగే మరికొన్ని ప్రాంతాలు తెలంగాణకు వచ్చి హైదరాబాదు, ఇవన్నీ కనుక చూస్తే మనకు కనిపించేది ఏంటంటే ఇలాంటి ఉగ్రవాదులు ఉంటారు. బీ కేర్ఫుల్, అలర్ట్గా ఉండండి. పోలీస్కి ఇన్ఫామ్ చేయకండి. లోకల్ పోలీస్కి ఇన్ఫామ్ చేసి ప్రయోజనం లేదు. ఎందుకంటే వాళ్ళు చేయగలిగిన సత్తా, శక్తి అన్నీ ఉన్నప్పటికీ వాళ్ళని చెయ్యనివని పొలిటికల్ ప్రెషర్స్ వాళ్ళ మీద ఉన్నాయి. లోకల్ పోలీస్ పట్ల మనకున్న అపార గౌరవాన్ని ప్రకటిస్తూనే మీరు ఇన్ఫామ్ చేయాల్సిందే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి, ఇంటెలిజెన్స్ బ్యూరోకి. ఆ ప్రయత్నం చేసి ఇలాంటి ఉగ్రవాదులు పట్టుబట్టడానికి, దేశ రక్షణకి ఉపయోగపడేలా మీ వంతు సాయం చేయండి.